Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty 28th October. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఎంట్రీస్ ఉన్నాయో అట్ ద సేమ్ టైమ్ ఆర్డర్ బ్లాక్స్ లిక్విడిటీ ఏరియాస్ లైక్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనలైజ్ చేసుకుంటూ వద్దాం అన్నమాట. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ అండ్ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, లిక్విడ్ ఐసిటీ కాన్సెప్ట్స్, ఐసిటీ కాన్సెప్ట్స్ అయినా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అయినా లైక్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో రోజు మనం ఎలాగైతే అనాలిసిస్ చేస్తున్నామో సో అయితే యాక్చువల్ చెప్పాలంటే రోజు అనాలిసిస్ చేస్తున్న కాన్సెప్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ మా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ ఐసిటీ కాన్సెప్ట్స్ లిక్విడిటీ కాన్సెప్ట్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. బికాజ్ వాళ్ళకి బేసిక్స్ అన్నీ బాగా తెలుసుండి వాళ్ళకి మనం చెప్పే కాన్సెప్ట్ ఏదంతా ప్రతిరోజు సైకిల్ అర్థమవుతుంటుంది. స్టార్టింగ్ మార్కెట్ ఇంకా లైక్ ఆ బేసిక్ కాన్సెప్ట్స్ కానీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ కానీ ఏవేమీ తెలియని వాళ్ళకి ఏంటంటే మనం చెప్పే కాన్సెప్ట్స్ అన్ని కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ అన్ని నేను యూట్యూబ్లో టీచ్ చేయలేను బికాజ్ అది నా కోర్ కంటెంట్ అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ నేర్చుకోవాలనుకుంటే నవంబర్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది, చాలా లైక్ చాలా తక్కువ ప్రైస్లోని చాలా ఎక్కువ లైక్ మీరు ఇంకా లైక్ ఎక్కడ వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. లైక్ మీరు ఏ మార్కెట్స్ అయినా ఫారెక్స్ అయినా లేకపోతే ఫారెక్స్లో చేసుకోవచ్చు, ఇండియన్ మార్కెట్స్ ట్రేడింగ్ చేయొచ్చు, ఈక్విటీలో ఎక్కడైనా చేసుకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు. జనరల్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ అయితే కాదు, లైక్ ఇండికేటర్స్ బేస్డ్ కానీ. సో మార్కెట్ ఎలా రన్ అవుతుంది, ఆల్గోరిథమ్స్ అనేవి ఎలా రన్ అవుతాయి ఏంటి, లైక్ మార్కెట్ స్ట్రక్చర్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఈ టోటల్ సబ్జెక్ట్ అంటే డీల్ చేస్తూ మనం చెప్తాం అన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నాకు కాంటాక్ట్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. సో నవంబర్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే రైట్. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. సో చూసుకుంటే ఈరోజు మనకి ఏమైనా వచ్చిందంటే నేను ఆల్రెడీ మీకు చెప్పింది జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న వీడియో కూడా చూడండి కావాలంటే నేను ఏమేమి చెప్పాను ఎగ్జాక్ట్గా కానీ కాదు, లైక్ ఏంటంటే ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యింది. ప్రీ మార్కెట్ ఏదైతే చెప్పాను, ప్రీ మార్కెట్లో ఏం చెప్పాను మీకు నిన్న. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఈ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. లైక్ నిన్న ఈ క్యాండిల్ చూడండి, 9:15 క్యాండిల్ పడక ముందు ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ టెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది, మనం ఈ క్యాప్చర్ చేయలేమని చెప్పాను. అది యాక్చువల్లీ అవ్వదు, క్యాప్చర్ చేయలేము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ వాలటాలిటీ క్యాండిల్ మన పట్ల. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ దగ్గర నుంచే మార్కెట్ అప్ సైడ్కి టర్న్ అయిపోయిన తర్వాత మీకు ఏం చెప్పాను నేను, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట, ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది, ఆ ఏరియా దగ్గర నుంచి రెసిస్ట్ అవుతుంది. ఆ ఏరియా దగ్గర నుంచి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ప్లాన్ చేయకూడదని పిన్ టు పిన్ చెప్పాను మీకు. కావాలంటే నేను వీడియోలు రిఫర్ చేసుకోండి. నేనేమి లైక్ ఏంటంటే మార్కెట్ అయిపోయిన తర్వాత చెప్తున్నా స్టోరీ కాదు, ఇది మార్కెట్ అప్పక ముందే ప్రీ మార్కెట్లో చెప్పిన స్టోరీ ఇదంతా. కావాలంటే వెళ్ళి చూడండి, మీకు మీరు వెళ్ళి చూసి వెరిఫై చేసుకోండి. ఓకే, సో లైక్ ఇక్కడ ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఈ ఆర్డర్ 5 minutes టైం ఫ్రేమ్ ఫిల్ చేసుకుంటే ఓకే ఇదే మనకి ఎంట్రీ దొరకలేదు. ఇది మనకి ఎంట్రీ దొరుకుతుంది అంటే ఇక్కడ కూడా ఎంట్రీ కాదు, ఇక్కడికి జస్ట్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ జోన్, అంటే లైక్ ఒక డేంజర్ జోన్. ఆ డేంజర్ జోన్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లైక్ 1 minute టైం ఫ్రేమ్లో ఏమైనా ఎంట్రీ వస్తే పెట్టద్దని చెప్పేసి చెప్పాను. లైక్ నిన్న చెప్పాను అనమాట. లైక్ చాలా మంది ఏమనుకుంటారంటే లైక్ ఈ ఏరియాస్లో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ పెట్టడానికి ఇక్కడ ఈ ఆర్డర్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఈ దగ్గర ఇంబ్యాలెన్స్ దగ్గర ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ పెట్టడానికి ట్రై చేస్తుంటారు అనమాట. బట్ అది కాదు, అక్కడ పైన హయ్యర్ టైం ఫ్రేమ్ దగ్గర నుంచి ఇంబ్యాలెన్స్ హయ్యర్ టైం ఫ్రేమ్ జోన్స్ దగ్గర నుంచి రియాక్ట్ అయ్యి వస్తుంది అనమాట మనకి. ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్ జోన్స్ దగ్గర నుంచి రియాక్ట్ అయ్యి హయ్యర్ టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఓకే, హయ్యర్ టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గర నుంచి నన్ను మీకు గీస్ పెట్టాను కూడా, కావాలంటే వెళ్ళి చూడండి. ఓకే, నిన్న వీడియో రిఫర్ చేసుకోండి వెళ్ళి. ఓకే రైట్. సో ఆ ఏరియా దగ్గర నుంచి మనకి ఏమైనా ఎంట్రీ వచ్చిందంటే ఇక్కడ కూడా నాకు ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే నేను సజెస్ట్ చేయలేదు. లైక్ ఇక్కడ కూడా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లేదు అక్కడ. లైక్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఈ ఆర్డర్ బ్లాక్ నేను మీకు చెప్పాను, ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా 5 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ చేసి మార్కెట్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది, ఎర్లీ మార్నింగ్ అది ట్రిగ్గర్ చేసి అప్సైడ్కి వెళ్ళిపోయింది. ఇది మనం ఏం చేయలేం, మన చేతుల్లో లేదు. ఓకే, మన చేతుల్లో లేని దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ లైక్ ఏంటంటే ఇక్కడ ఏముంటుందని ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది, హై టైం ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత నేనేమన్నానంటే తర్వాత లైక్ ఏంటంటే ఓకే ఆ హైయర్ టైం ఫ్రేమ్ ఉంది కదా, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఫిల్ అయిన తర్వాత
తర్వాత ఒకవేళ మార్కెట్ వచ్చి ఇక్కడ ఇది లాస్ట్లో అవుతుంది కదా. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లైక్ ఇక్కడ పుల్ బ్యాక్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది కదా. ఇది లైక్ సెల్ సైడ్ లిక్విడిటీ అనమాట. ఓకే, ఇక్కడ సెల్ స్టాప్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఏరియా దగ్గరికి వెళ్ళాక క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ లో స్వీప్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయిపోయి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే 1 minute టైం ఫ్రేమ్ లో అక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్దామని చెప్పేసి నేను అన్నా. ఓకే, ఈ పాయింట్ కూడా నేను చెప్తాను, ఎందుకంటే నేను మార్కెట్లో నేను అన్నాను. ఓకే, నేను అయిపోయింది మొత్తం చెప్పిందే జరిగిపోయిందంటే ఎస్, యాక్చువల్గా 80% ఆఫ్ ద టైం 80% ఆఫ్ ద మార్కెట్ అలాగే జరిగింది. ఓకే, నేను ఇంకో మాట ఏమన్నాను, నేను ఇక్కడ ఒకేలా లైక్ ఏంటంటే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్దాము మార్కెట్ అని చెప్పేసి నేను అనుకున్న ఆ పాయింట్ కూడా అన్నాను. అంటే ఇక్కడ ఈ ఏరియా దగ్గర నుంచి రెసిస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎప్పుడు బుల్లిష్ సైడ్ టర్న్ అవుదాం అని చెప్పాను. ఒకవేళ లైక్ ఇక్కడ చూస్తే లైక్ ఇది ఉంది చూడండి, ఈ లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో అట్ ద సేమ్ టైం ఇక్కడ సెల్ స్టాప్స్ ఎక్కువ ఉన్న లిక్విడిటీ ఏరియా, అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్ లో కూడా లాస్ట్ లో మాట ఇదిగోండి ఇది ఉందా ఈ పాయింట్ మాట. సో ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ ఈ క్యాండిల్ లైక్ 1 or 2 క్యాండిల్స్ లోపు అప్ సైడ్ క్లోజ్ అయిపోతే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్దాం అన్నాం. కానీ సినారియో జరిగిందా? జరగలేదు. సో ఇక్కడ మనం ఇంకా అప్పుడే డెసిషన్ తీసుకోవట్లేదు. అయితే మరి ఇక్కడ నుంచి మొత్తం మార్కెట్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది కదా, ఏంటి ఎక్కడి నుంచి అంటే యాక్చువల్లీ చెప్పాలనుకుంటే మనకి ఇక్కడ లైక్ చూడండి, ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, అవునా? ఓకే, ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉంది, దాన్ని టచ్ చేసిందంటే యాక్చువల్ చెప్పాలంటే ఇంబ్యాలెన్స్ కాన్సెప్ట్ ప్రకారం ఆ జోన్ టచ్ చేసినట్టు. లైక్ జోన్ ఇక్కడ ఉంది చూడండి, ఇంబ్యాలెన్స్ లైక్ కాన్సెప్ట్ ప్రకారం ఆ జోన్ టచ్ చేసింది. కాకపోతే నేనేంటంటే లైక్ నాకు ఎక్కడ క్లారిటీగా ఇంకా బాగా కావాలంటే నాకు ఇలా టచ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అంటే నేను ఎక్కువ ఫిల్టర్ చేసుకుని నేను చేసుకున్న మెథడ్ ప్రకారం లైక్ ఇప్పుడు చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడ ఇది గ్యాప్ ఫిల్లింగ్, వన్ ఆఫ్ ది లైక్ గ్యాప్ ఫిల్లింగ్ కాదు, లైక్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ అనమాట మనకి. ఓకే, సో దాన్ని టెస్ట్ చేసి ఇక్కడ ఏదైనా రియాక్షన్ చేంజ్ అయితేనే అక్కడ నేను నమ్ముతాను అనమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా అంటే నేను మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తుంటాను, ఎప్పుడు మనం ఏంటంటే ఫ్యూచర్స్ ప్రైస్ని ఎక్కువ ట్రాక్ చేస్తుండాలి ఇండెక్స్ ప్రైస్ కంటే. ఫ్యూచర్స్ ప్రైస్లోనే అసలేం ప్రైస్ ఉంటుంది. ఓకే, మీరు చూడండి ఇక్కడ ఫ్యూచర్స్ ప్రైస్ పెట్టండి, ఫ్యూచర్స్ ప్రైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ లైక్ ఏంటంటే ఈ ఏరియాని టెస్ట్ చేసింది. ఓకే, లైక్ ఇది స్టాప్ లో సొమ్మనట్లేదు, నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ అయిపోమని చెప్పట్లేదు. నేను చేస్తుంటే లైక్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది అని చెప్తున్నాను అంతే. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది, ఆ ఏరియా దగ్గర నుంచి రియాక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఈ మార్కెట్ ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, సో అది మాట, నేను ఏంటంటే ఇక్కడ ఉన్నది కదా ఈ స్టాప్ లో ఇచ్చేసి ఎంట్రీ అయిపోమనట్లేదు నేను. ఓకే, సో అయితే అక్కడ ఏం జరిగింది, ఆ ఏరియా దగ్గర మార్కెట్ స్టాప్ అయిన తర్వాత లైక్ కాకపోతే ఏంటంటారు దాన్ని, ఇండెక్స్లో ఆ ఏరియా టచ్ అవ్వలేదు, ఫ్యూచర్స్లో చూడండి ఆ ఏరియాని టెస్ట్ చేయండి. ఆ ఏరియాని టెస్ట్ అయిన తర్వాత మార్కెట్ మేము ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేసుకుంటే చూడండి. ఓకే, ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి కంపల్సరీ మీరు 1 minute టైం ఫ్రేమ్ని రీడ్ చేసే కెపాసిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ 1 minute టైం ఫ్రేమ్ రీడ్ చేస్తేనే మనకు చిన్న స్టాప్ లాస్ వస్తాయి, మళ్ళీ క్విక్గా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కూడా చూడగలం. ఓకే, సో లేదంటే మనకి ఎంట్రీస్ అంత ఈజీగా దొరకమాట. సో ఏమైంది, ఆ ఏరియాని టెస్ట్ చేసిన తర్వాత సో ఏదైతే ఇక్కడ నుంచి ఆ హైయర్ టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి ఫాలో అయితే వస్తుందో ఇక్కడ ఒక పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ లిటిల్గా ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, డౌన్ సైడ్ ఈ ఏరియాని టెస్ట్ చేసింది. ఈ ఏరియాని టెస్ట్ చేసిన తర్వాత మనం ఎప్పుడు మార్కెట్ రివర్సల్ టోటల్ రివర్సల్ నేను చెప్పట్లేదు. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్లో లాస్ట్ హై 1 minute టైం ఫ్రేమ్ లాస్ట్ హై, ఓకే, ఈ హైని బ్రేక్ చేసి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగింది అనమాట. లైక్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనుకోవచ్చు, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకోవచ్చు, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయినా ఏదైనా పేరు ఒకటే, మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి రకరకాల పేర్లు అంతే తప్ప సింపుల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎప్పటిలాగే నార్మల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకోండి. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకి అయ్యింది అనమాట. ఓకే, రైట్. సో ఈ హైని మంచిగా బ్రేక్ చేసిన తర్వాత మరి ఎంట్రీ ఎలాగా ఏంటి చూసుకుంటే ఇక్కడ మీకు చూసుకోండి, లైక్ ఇక్కడ చూసుకుంటే లైక్ లాస్ట్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా. ఓకే, ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ దీన్ని టెస్ట్ చేసినప్పుడు ఎంట్రీ అయిపోవచ్చు. ఓకే, ఇంకా డీప్గా అనాలిసిస్ చేస్తే లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇలాగ అప్సైడ్ ట్రావెల్ అయింది కదా, మీకు ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఫామ్ చేసింది. ఈ పుల్ బ్యాక్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లిక్విడిటీ, ఇదేంటంటే ఇక్కడ కూడా లైక్ సెల్ స్టాప్స్ లిక్విడిటీ మాట. ఓకే, ఈ సెల్ స్టాప్స్ లిక్విడిటీ కూడా మార్కెట్ ఏంటంటే జ్యూస్ అవుట్ చేసింది, లైక్ ఏంటంటే లైక్ టేకెన్ అవుట్, సో చేసుకుంది. అయితే మరి ఇక్కడ ఎక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నాయా ఈ ఏరియా. ఓకే, ఇక్కడ ఇంబ్యాలెన్స్ అంటే నేను యాక్చువల్ చెప్పాలంటే ఇంబ్యాలెన్స్ చాలా మంది లైక్ అంటే జనరల్గా గీసే పరంగా ఏంటంటే క్యాండిల్ టు క్యాండిల్ ఇలాగే అంటే
ఈ ఫస్ట్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్కి అలా తీసుకుంటారు అనమాట. కాకపోతే నేను ఫస్ట్ క్యాండిల్ యొక్క విక్ దగ్గరలాగా పెట్టుకొని ఈ కింద నేను స్టాప్ లాస్ ఇచ్చుకుంటాను అనమాట సేఫ్టీ కోసం. ఓకే, సో ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వచ్చు. లేదు ఇంకా కరెక్ట్గా చూడాలనుకుంటే, ఇంకా మార్కెట్ని లైక్ ఏంటంటే డీప్గా అనలైజ్ చేసుకోవాలనుకుంటే, లైక్ మీరు 15 minutes టైం ఫ్రేమ్లో కూడా చూస్తే మంచిగా బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ చేసింది చూడండి. అవునా? ఓకే, బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఓకే, రెడ్ క్యాండిల్ యొక్క లైక్ రెడ్ క్యాండిల్ని డామినేట్ చేస్తూ గ్రీన్ క్యాండిల్ మంచిగా డామినేట్ చేస్తూ ఇక్కడ కూడా ఇంబ్యాలెన్స్ ఉన్నారు. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్. ఓకే, సో కావాలనుకుంటే ఇక్కడ కూడా ఇలా ఎంట్రీ అయిపోవచ్చు, ఈ స్టాప్ లాస్ ఫిల్ అవ్వచ్చు. కాకపోతే పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. 15 minutes టైం ప్రకారం స్టాప్ లాస్ ఇస్తే పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. సో చెప్పాను కదా, స్టాప్ లాస్ ఫిల్టర్ అవుట్ చేయడం పద్ధతి చూసారా. ఇక్కడ ఇలా ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఇది ఇలా ఎంట్రీ అవ్వచ్చు, ఇలా స్టాప్ లాస్ అవ్వచ్చు. అయితే చెప్పాలంటే ఇది కూడా చాలా పెద్ద స్టాప్ లాస్. ఓకే, లైక్ చెప్పాలంటే లైక్ 109 points స్టాప్ లాస్ ఉంది. ఆప్షన్స్లో మీరు అంత పెద్ద స్టాప్ లాస్ ఇస్తారా అంటే నేనైతే చెప్పను. లైక్ అది లైక్ కరెక్ట్ కాదు. ఇలాంటి టైమ్స్లో ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఆప్షన్స్లోని 20 or 30 points నార్మల్గా లైక్ ఏంటంటే 20 or 30 points కాల్ కొంటాం కదా మనం, ఆ కాల్ 30 points అలా. ఎందుకంటే మినిమం 30 points ఇక్కడ 30 points కంటే ఎక్కువ తినేస్తుంది. ఓకే, యావరేజ్గా 30 points ఇచ్చుకుంటాం అన్నమాట. 30 pointsకి మినిమం 90 points క్యాప్చర్ చేసేలా ఉండాలి. ఓకే, అప్పుడే మనకి ఏంటంటే రిస్క్ రివార్డ్ వస్తుంది అన్నమాట. మంచి రిస్క్ రివార్డ్ వస్తుంది. 30 points మరి పెడుతున్నాం కదా మనకి, 30 points మినిమం పెడితే అప్పుడు 90 points మినిమం క్యాప్చర్ చేసేటట్టు ఉంటుంది. ఈ ఎంట్రీ సూపర్గా 90 points అయితే ఇంకా ఎక్కువ పాయింట్స్ వచ్చాయి అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఎంట్రీ మనకి. ఓకే, అంటే మీకు ఒక ఎంట్రీ పరంగా కాకపోయినా సబ్జెక్టివ్ పరంగా చూడండి ఎలాగా మనం మార్కెట్ రీచ్ చేసాం అనేది కూడా చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత టార్గెట్స్ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లైక్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్. ఓకే, మీరు ఇంకా టార్గెట్ని ట్రైల్ చేసుకోవచ్చు అనుకుంటే ఇంకా కరెక్ట్గా డీప్గా మీరు ఇంకా కరెక్ట్గా చూస్తే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ప్యాటర్న్ కూడా ఫామ్ అయ్యింది. ఓకే, అంటే లైక్ జనరల్ రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ప్యాటర్న్స్ ఇలా ట్రేడ్ చేయాలన్నమాట. ప్యాటర్న్స్ని ఈ విధంగా ట్రేడ్ చేయాలి. ఓకే, సో చూస్తే ఏదో అంటారు కదా, లైక్ ఏమంటారు దాన్ని, ఏదో అంటారు అబ్బా మర్చిపోయాను సడన్గా పేరు, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఓకే, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఓకే, లైక్ ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనుకోవచ్చు, లేదంటే ఈ పైన ఇది మంచి రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. ఆ రెసిస్టెన్స్ ఫామ్ చేసిన తర్వాత ఈ స్టాప్ లాస్ అంటే లైక్ ఇక్కడ ఇది బ్రేక్ చేస్తే ఇక్కడ ఉన్న బై స్టాప్ లాస్ అన్ని తీసుకొని మార్కెట్ ఈ బై స్టాప్ లాస్ లిక్విడిటీ అంతా తీసుకొని మార్కెట్ అప్సైడ్ ర్యాలీ అయ్యింది అనమాట. ఓకే, సో మార్కెట్లో మంచిగా ఇంకా డీప్గా అనలైజ్ చేస్తే ఇది ఎక్కడి నుంచి రియాక్ట్ అవుతుంది చూడండి. 58,000 అంటే మీకు ఇండెక్స్లో సైకలాజికల్ నెంబర్స్ ఉంటాయి. సైకలాజికల్ నెంబర్స్ దగ్గర లైక్ హెవీ ఓయే ఉంటాయి. సో లైక్ చూసారా, మార్కెట్ను మనం ఏంటంటే ఎలా అనలైజ్ చేసి లైక్ మార్కెట్లో మనం లైక్ ఎంట్రీ తీసుకోవడానికి ఓకే టైం పట్టచ్చు. టైం ఇన్ ద సెన్స్ లైక్ ఏంటంటే ఇంట్రాడేలో ఈ మాత్రం మనం లైక్ ఆప్షన్స్లో ఈ మాత్రం అనలైజ్ చేస్తే కానీ మనకి వర్కౌట్ అవ్వదు. ఓకే, తప్పులేదు అనలైజ్ చేసి మనం ఎంట్రీ తీసుకోవడం, లేదా నాకు క్విక్గా ఎంట్రీ కావాలి, క్విక్గా అది వద్దు మనకి. ఇంకా లైక్ ఏంటంటే అనలైజింగ్ బాగుండాలి. లైక్ ఇంత డీప్ అనలైసిస్ మనకి ఎలా వస్తుందంటే రోజు మార్కెట్ మీద మనకి ఆ గ్రిప్ ఉండాలి. రోజు ఇప్పుడు నేను పెడుతున్న వీడియోస్ని ప్రతిరోజు మీరు ఒక ప్రాక్టీస్ కింద తీసుకోండి. ఓకే, ఫార్వర్డ్ టెస్టింగ్ ప్రతిరోజు లైక్ మీరు అది కొత్తగా వచ్చిన లైక్ ఏంటంటే మీకు అది రోజు లైక్ చూస్తూ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ రీడింగ్, మార్కెట్ అనలైజ్ రీడింగ్ చూస్తూ మీ సబ్కాన్షియస్లో రిజిస్టర్ అవుతుంది అనమాట. ఇలాంటి అంటే మార్కెట్ని రీడ్ చేసే పద్ధతి. సో ఆ విధంగా మైండ్ని డెవలప్ చేయాలన్నమాట. ఈ స్టార్టింగ్లో మీరు ఇలాంటి ఎంట్రీస్ పట్టలేరు. నేను డ్యామ్ కన్ఫర్మ్ ఇస్తాను, స్టార్టింగ్లో వచ్చేస్తుందంటే రాదు. మీకు ఎలా కాదనుకుంటే 1 or 2-3 years పడుతుంది. ఎప్పుడు మీరు ఆల్రెడీ బేసిక్స్ నేర్చుకొని లైక్ మా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఐసిటీ బేసిక్స్ నేర్చుకొని ఇవన్నీ నేర్చుకుంటే ఎవరైతే బాగా లైక్ మార్కెట్లో ఇంకా కూర్చొని లైక్ అంటే నాకు ఇదే పని ఇన్ ద సెన్స్ ఏంటంటే వేరే వర్క్ ఉంటే వేరే వర్క్ చూసుకోవాలి, లేదు నేను ఇందులో సెటిల్ అవుదాం, లైక్ నాకు ఇందులో గ్రోత్ కావాలి, ఇందులోనే సెటిల్ అవుదాం, ఇందులోనే నేను మనీ మేక్ చేయాలనే మైండ్ సెట్తో ఉంటే ఆటోమేటిక్గా ఈ టైప్ ఆఫ్ వర్క్ చేయాలి. నాకు మాత్రం ఒక రోజులో వచ్చేసిందంటే రాలేదు. నాకు కొన్ని ఇయర్స్ పట్టిన తర్వాత ఇలాంటి టైప్ ఆఫ్ అనాలిసిస్ వచ్చింది. మీకు చెప్పగలుగుతున్నాను, నాకు 1 dayలో వచ్చింది. 1 day ఇన్ ద సెన్స్ ఏంటంటే 1 yearలో కూడా రాలేదు నాకు కూడా. ఓకే, సో ఆ టైం తీసుకుంటాను. అది ఎప్పుడు వస్తుందంటే రిపీటెడ్గా చార్ట్స్ని అనలైజ్ చేయడం, లైక్ ఏంటంటే బ్యాక్వర్డ్ టెస్టింగ్. ఓకే, అట్ ద సేమ్ టైం ఫ్రంట్వర్డ్ టెస్టింగ్ అంటే ప్రతిరోజు జరుగుతున్న మార్కెట్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు అన్ని చార్ట్స్ చూడాలి. అన్ని చార్ట్స్ వెళ్ళి బ్యాక్ టెస్టింగ్ అన్ని చేసుకోవాలన్నమాట. వన్స్ మీరు ఇంకా ట్రేడ్ చేస్తున్నారు లైక్ అంటే ఇంకా ఏంటంటే
స్టిక్ అయిపోవాలి, కొన్ని చార్ట్స్కి స్టిక్ అవ్వాలి. అన్ని చూసేస్తాను నేను మార్కెట్ టైమింగ్లో ఉన్న టైంలో అన్ని చార్ట్స్ చూసేస్తాను, అన్ని చేస్తానంటే కుదరదు. లిమిట్ చేసుకోవాలి, ఎందుకంటే మన బ్రెయిన్ ఎంతవరకు అయితే గ్రాస్ చేసుకోగలదో అంతవరకే, ఇంకా లిమిట్ చేసుకోవాలి. అందుకే నేను ఏంటంటే ఎక్కువ ఇంతకుముందు మీకు చెప్పడం కూడా నేను ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో స్టార్ట్ చేస్తాను, మిగతా ఏంటంటే స్టాక్స్ ఇన్వెస్టింగ్ చేసుకుంటాను అనమాట. నేను అన్ని ఉన్న లిమిటెడ్ టైంలో అన్ని చేయలేను. నేను నిఫ్టీ కూడా ఏంటంటే మీకు అనలైజ్ చేసి పెట్టమంటున్నారు కానీ నేను నిఫ్టీ ట్రేడ్ చేయండి. ఓకే, సో బికాజ్ ఏంటంటే నాకు బ్యాంక్ నిఫ్టీలో లిక్విడిటీ బాగుంటుందని చెప్పేసి నేను లిక్విడ్ చేస్తాను. కాకపోతే నిఫ్టీ అడుగుతున్నారు ఎలా అంటే నిఫ్టీ చెప్తున్నాను అంతే తప్ప లైక్ నేను అన్ని చూడలేను, ఉన్న స్టిపులేటెడ్ టైంలోని మొత్తం అన్ని చేయలేను అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఈ విధంగా అనలైజ్ చేయాలి. చూడండి ఇప్పుడున్న మార్కెట్లోని ఉన్నది కనిపిస్తుంది ఏం లేదు, ఈ రోజు మార్కెట్ ఇదే. కాకపోతే ఎంత సబ్జెక్ట్ డ్రాగ్ చేసాం ఇందులోంచి, మనం ఎంత సబ్జెక్ట్ డ్రాగ్ చేసాం, అది కూడా నిన్న మార్కెట్ నుంచి ఆల్రెడీ ప్రీ మార్కెట్లో చెప్పిందే అలాగే జరిగింది కూడా యాక్చువల్లీ. ఓకే, ఒక 80% అలాగే జరిగింది. ఒక్క ఇక్కడ దగ్గర ఏంటంటే సింగిల్ క్యాండిల్లో బ్రేక్ అయినట్టు అప్సైడ్ క్లోజ్ అవ్వాలి. ఓకే, అవ్వకపోతే డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ లెవెల్ చూసుకోవాలన్నమాట. ఈ లెవెల్ ఉంటే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్. ఓకే, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ గ్యాప్ ఫిల్లింగ్ అని వచ్చేస్తుంది. ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి అప్సైడ్కి వెళ్ళిపోయామంటే కాదు. ఓకే, ఇక్కడ లైక్ ఫ్యూచర్స్లో అయితే కరెక్ట్గా దీన్ని టెస్ట్ చేసింది. లైక్ జస్ట్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఫిల్ చేసింది. ఇంబ్యాలెన్స్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయామంటే కాదు, ఇక్కడ నుంచి మళ్ళీ 15 minutes టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. 1 minute టైం ఫ్రేమ్లోనే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఆర్ లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. లైక్ ఇదిగోండి ఈ మంచికి ఈ హై బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ లైక్ ఇది ఉంచండి, ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ తిని, ఓకే, ఇక్కడ ఉన్న సెల్ సైడ్ స్టాప్ లాస్ తిని, ఇక్కడ ఉన్న ఏంటంటారు దాన్ని ఇంబ్యాలెన్స్ ట్రిగ్గర్ చేసి అప్ సైడ్ టర్న్ అనమాట. ఓకే, సో నేను టార్గెట్ చెప్పలేదు. ఓకే, అంటే లైక్ జస్ట్ చెప్తున్నాను అనమాట. ఇక ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. అంటే జస్ట్ జనరల్ రెగ్యులర్ ట్రేడింగ్ ఉంటుంది కదా, ఆ రెగ్యులర్ ట్రేడింగ్ అంటే ప్యాటర్న్స్ ఇలా ట్రేడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ప్యాటర్న్ కూడా కలిసి వచ్చింది కదా, అన్ని విధాలుగా కలిసి వచ్చింది ఇక్కడ. ఓకే, సో లైక్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇలా బ్రేక్ అయింది కదా, ఈ బ్రేక్ అయిన తర్వాత ఇలా ఎంట్రీ అవ్వమంటారు, దీనికి స్టాప్ లాస్ ఉండదు. ఓకే, జస్ట్ ఏంటంటే ఇది ఇలా ఏదో టిక్ చేసుకోండి అని చెప్తారు. నేను అలా నాకు ఇష్టం ఉండదు. నాకు ఏంటంటే లైక్ ఇదైతే పర్ఫెక్ట్, ఈ లో ఇంకా ఏంటంటే నమ్మకంగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మార్కెట్ అంతా అలా జరిగింది. ఇక్కడ ఇది ఈ కిందకి వెళ్ళి మళ్ళీ ఇలా పైకి వెళ్ళచ్చు, ఈ లోపు మనం స్టాప్ లాస్ కొట్టేసినట్టే కదా. సో అవన్నీ కరెక్ట్ కాదు. ఓకే, స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, స్టాప్ లాస్ కొట్టేసిన తర్వాత ఇంకా ఎగ్జిట్ అయిపోదాం, ఇంకా అంత మించి వెళ్ళలేదు. రైట్, బాగానే ఉన్నది. మనం ఎక్కువ మాట్లాడేసుకుంటున్నాం ఇప్పటికే, చాలా ఎక్కువ డివేట్ అయిపోయాం టాపిక్ నుంచి. రైట్, టార్గెట్ ఎక్కడ వరకు అంటే లైక్ ఇక్కడ చూసుకుంటే హైయర్ టైం ఫ్రేమ్, లైక్ ఇక్కడ నుంచి పడింది కదా, హైయర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇందాక 1 minute టైం ఫ్రేమ్లో మీకు టార్గెట్ చెప్పాను కదా. ఫస్ట్ ఈ హై లైక్ ఇది అంటే మీకు లైక్ మార్కెట్ అనాలిసిస్ ఇంకా బాగా వచ్చి పర్లేదు, ఇంకా టార్గెట్ ట్రైల్ అవుతుంది అనుకుంటే ట్రైల్ చేసుకోవచ్చు. ఎంతవరకు ట్రైల్ చేసుకోవచ్చు ఏంటంటే లైక్ హైయర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తాం. హైయర్ టైం ఫ్రేమ్స్లోని మార్కెట్ ఎలాంటి క్యాండిల్స్ పడ్డాయి ఏంటో చూసుకుంటే 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ బేరిష్ అండ్ గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నారు, అక్కడైనా ఎగ్జిట్ అయిపోతారు. లేదు అనుకుంటే లైక్ ఇది కరెక్ట్ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లో ఎక్స్ట్రీమ్ క్యాండిల్, ఇది ఇంబ్యాలెన్స్ ఇక్కడ అంటే లోవర్ టైం ఫ్రేమ్, ఇక్కడ ఇలాగ ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోతారు అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు పాయింట్స్ చెప్పి ఎంత వచ్చింది అంత వచ్చిందని చెప్పను, మీరే లైక్ 300 points వచ్చింది, 300 points అంటే మీరే చూసుకోండి, ఆప్షన్స్లో ఎంత గట్టిగా పెరుగుతుంది ఏంటి అనేది అది మీరు చూసుకోండి. లైక్ ఏంటంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో అదంతా తర్వాత విషయం, ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని మీరే చేసుకోండి. జస్ట్ ఏంటంటే మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది ఏంటో అదే చెప్పాను అనమాట. రైట్, ఓకే. సో నెక్స్ట్ ఏం జరిగింది యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ కూడా ఎంట్రీ మనకు ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ బ్రేక్ అయింది కదా, ఈ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఫీల్ చేసింది అనమాట. ఓకే, వన్స్ ఇది బ్రేక్ అయింది కదా, ఈ ఏరియాలో ఇప్పుడు ఈ ఇంబ్యాలెన్స్. ఓకే, ఇది ఆర్డర్ ఫ్లో అనుకోవచ్చు, మిటిగేషన్ ఫ్లో అనుకోవచ్చు, మళ్ళీ ఇంబ్యాలెన్స్ అనుకోవచ్చు, ఏదైనా ఒకటి స్టోరీ. ఓకే, ఇక్కడ మనకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏం ఫామ్ అయింది ఎలాగైంది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాని గురించి చెప్పండి. అసలు అదేంటి ఆ స్టోరీ అంటే నాకు చెప్పండి, ఎందుకంటే మీకు ఇంతకుముందు నా ఛాలెంజ్ స్టార్టింగ్ నుంచి వచ్చినప్పుడు చెప్పిందే కదా మీకు. సో ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎలా ఫామ్ అయింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం అదే ఆ ఏరియా 58,000 ఏరియా. ఓకే, సో అన్ని విధాలుగా మళ్ళీ ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అవుతుంది. ఓకే, సో ట్రెండ్ లైన్ అనుకోవచ్చు, లేదంటే మన కన్వీనియన్స్ అంతే. నేను దీన్ని నమ్మను యాక్చువల్ చెప్పాలంటే, ఈ ట్రెండ్ లైన్స్ని ఈ ప్యాటర్న్స్ని ఫస్ట్ నమ్మను. అంటే మన చార్ట్కి అనుగుణంగా అవి ఫామ్ అయితేనే, లైక్ ఇవేంటంటే ఇక్కడ ఈ అనాలిసిస్ లేదనుకోండి, ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇంబ్యాలెన్స్ కింద ఇంబ్యాలెన్స్ లేకుండా అదేం లేకపోతే దీన్ని నమ్మను. ఓకే, అవన్నీ జరిగిన తర్వాత అప్పుడే గీసుకొని ఉంచుకుంటాను అనమాట. అప్పుడు దాని తర్వాత అవి నమ్ముతాను, ముందు వాటిని నమ్మను. ఓకే, ఈ ట్రెండ్ లైన్ ఫామ్ అయింది, ట్రెండ్ లైన్ ఫామ్ అయిన తర్వాత అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది అలా చెప్పాను. ఓకే, రైట్. సో అది మాట ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ మాట మనకి ఈరోజు.
నిఫ్టీలో మరి ఏమైనా ఎంట్రీ వచ్చిందంటే నిఫ్టీ కూడా సేమ్. నిఫ్టీలో కాకపోతే కొద్దిగా చెప్తాను. లైక్ ఇక్కడ కూడా కొద్దిగా ఒక టాపిక్ ఉన్నది. సేమ్ అదే టాపిక్ ఇక్కడ కూడా లైక్ సేమ్ నిఫ్టీలో ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే జరిగింది నిఫ్టీలో కూడా నేను మీకు ఇక్కడ చెప్పాను. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో లాగే నిఫ్టీ కూడా మీకు ఇలాగే సేమ్ చెప్పాను. ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంటే ఆర్డర్ బ్లాక్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మన ఎంట్రీ అవ్వలేము. బికాస్ అది ఓపెన్ అవ్వడం అక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ట్రిగ్గర్ అప్సైకి వెళ్ళింది. సేమ్ డిట్టో ఇక్కడ ఏంటంటే లైక్ హైయర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇంబ్యాలెన్స్ చూసాం మనం. ఇదిగో ఓకే, లైక్ ఇంబ్యాలెన్స్, ఆ ఇంబ్యాలెన్స్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ హై దగ్గర ఉంది కదా, ఈ హై దగ్గర ఉన్న స్టాప్ లాస్ని తీసుకొని డౌన్ సైడ్ ట్రావెల్ అయిన తర్వాత అయితే మీకు ఇక్కడ సేమ్ డిట్టో ఇక్కడ కూడా లైక్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ ఇదంతా చూడండి. 15 minutes టైం ఫ్రేమ్ అంటారంటే 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్లో. ఓకే, ఇక్కడ ఒకవేళ బ్రేక్ అయిన బ్రేక్ అప్సైడ్ క్లోజ్ అయితే అప్సైడ్కి వెళ్ళేవాళ్ళం. కానీ అలా అవ్వలేదు, ఆ సినారియో జరగలేదు బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఓకే స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తుంది చూడండి. ఇక్కడ పుల్ బ్యాక్ ఫామ్ అయిన తర్వాత మళ్ళా ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యిందంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అవ్వలేదు, ఇండ్యూస్మెంట్ తీసుకొని స్వీప్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఎందుకు స్వీప్ అయింది? సేమ్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో సినిమా జరిగిందో సేమ్ అదే స్టోరీ. ఓకే, గ్యాప్ ఫిల్లింగ్. నేను ఇందాక నుంచి ఈ గ్యాప్ ఫిల్లింగ్ బ్యాంక్ నిఫ్టీలో పెట్టేస్తున్నాను అనమాట. ఇందాకలా ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ అని వస్తున్నాను కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఇక్కడ ఉంది అనమాట. సో ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ వల్లే పైకి వెళ్ళిపోయిందంటే కాదు. లైక్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ని తినేసింది, ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ని ట్రిగ్గర్ చేసినా మనం వెళ్ళాం పైకి. ఓకే, క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ అయింది. ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ తర్వాత 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఎలా జరిగిందో ఏంటో చూస్తాం అన్నమాట. సో చూసుకుంటే లైక్ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లైక్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నల్గా ఈ గ్యాప్ ఫిల్లింగ్ చేసి ఇక్కడ అంటే ఇంకా లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు మనకి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ చూసుకుంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆర్ మార్కెట్ స్ట్రక్చర్ ఈ హై బ్రేక్ అవ్వలేదు ఇంకా మనకి, ఆ హై బ్రేక్ అవ్వలేదు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ లోస్ దగ్గర లైక్ మార్కెట్ ఇది ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్కి మంచిగా బ్రేక్అవుట్ వచ్చింది. అయితే ఒకటి బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ రాలేదు అంతే. ఓకే, ఎంట్రీ రాలేదు. సో ఎక్కడ ఎంట్రీ వస్తే అక్కడ తీసుకుంటాం అంతే. అంటే ఎవరు నిఫ్టీ ట్రేడ్ చేసుకున్నారు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసుకున్నారు బ్యాంక్ నిఫ్టీ అన్నమాట. బట్ సేమ్ స్టోరీ. ఓకే, సో అయితే ఒకటి ఇవి ఇక్కడ ఇందాకలా చెప్తాను కదా లైక్ అయితే ఇందాకలా లైక్ మనకి చూసుకుంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ పెడతారు కదా జనరల్గా. లైక్ ఇక్కడ ఏంటంటే ఇది ఆర్డర్ బ్లాక్ అనుకొని పెడుతుంటారు కదా. లైక్ అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ కూడా లేదు. బట్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ లైక్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ చేసి వస్తున్నప్పుడు ఇటువైపు ఎంట్రీ మనం ప్లాన్ చేయలేం కదా. సో ఆ పాయింట్ చెప్పడానికి నిఫ్టీ కూడా చెప్పానమాట. ఓకే రైట్. సో నిఫ్టీ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. సో రేపు ప్రీ మార్కెట్ గురించి చూద్దాం. ప్రీ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్ ఏంటంటే 58,000 లెవెల్ చాలా గట్టిగానే మార్కెట్ సస్టైన్ చేసి అప్ సైడ్ తీసుకెళ్తున్నారు. బట్ స్టిల్ అయితే ఇక్కడ ఒక అనాలిసిస్ ఉన్నది. అయితే ఏదైతే చెప్పానో ఇది ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ అన్నాను కదా. ఓకే, మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ వచ్చేసింది. సారీ మీరంటే నేను అసలు వీడియోకి ఎప్పుడు నేను లైక్ ఏంటంటే చెక్ చేసుకోండి డైరెక్ట్గా నా నోట్లోంచి ఏదైతే వచ్చేస్తుందో. టైం అయిపోయింది, ఇప్పుడు మార్కెట్ అయిపోయిన తర్వాత 1 hour ఎంత రెస్ట్ తీసుకొని నా ఇంకా లైక్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తాను అనమాట. సో ఇక్కడ ఇందులోని ట్రిమ్ చేయడానికి ఏం లేదు. నా నోట్ నుంచి ఏది వస్తే చెప్పేస్తాను. సో కొన్నిసార్లు అటు ఇటు అవ్వచ్చు మాటలు, లైక్ ఏంటంటే కొన్ని పదాలు లైక్ తప్పు చెప్పండొచ్చు, మీరు దాన్ని కన్సిడర్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అయ్యింది కదా. మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అయిన తర్వాత ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇంబ్యాలెన్స్. సో ఇక్కడ లైక్ ఏంటంటే ఇది జస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి అప్ సైడ్ ర్యాలీ అయింది అనమాట మార్కెట్. బట్ 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి వద్దాం. ఓకే, సో 1 hour టైం ఫ్రేమ్ నుంచి అబ్జర్వ్ చేస్తే లైక్ 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్. ఓకే, డౌన్ సైడ్కి ఇలా వచ్చింది. ఓకే, సో 1 hour టైం ఫ్రేమ్ హైస్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. 1 hour టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ ఇంకా షిఫ్ట్ అవ్వలేదు. 1 hour టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ షిఫ్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఈ హై అనేది బ్రేక్ అవ్వాలి. అవునా, ఈ హై బ్రేక్ అయితేనే మనం ఏంటంటే బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. అయితే ఇంకా అది బ్రేక్ అవ్వలేదు. ఆ హై ఏంటంటే ఈ రోజు చేసిన హై అన్నమాట. ఓకే, సో ఈ రోజు మీకు ఎంట్రీ చెప్పుండొచ్చు. మీకు ఎంట్రీ చెప్పినా ఇక్కడ వరకే టార్గెట్ చెప్పాను, ఇక్కడ నుంచి ఇంకా టార్గెట్ చెప్పలేదు. కావస్తే ఇక్కడ ఒక లైక్ ఏంటంటే ఏమంటారు దాన్ని, ఇక్కడ ఒక ఎంట్రీ చెప్పుంటాం. బట్ స్టిల్ ఇది ఎండ్ ఆఫ్ ది డే, ఇది వచ్చినా సరే వేస్ట్ అన్నమాట మనకి. బట్ వ్యాలిడ్ ఎంట్రీ ఇది మాట మనకి. ఓకే రైట్. సో ఆ విధంగా ఏంటంటే మనకి ఇక్కడ ఈ హై ఉన్నది.
ఈ హై దగ్గర 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ కూడా ఆ క్యాండిల్ ఉన్నది, ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఉన్నదన్నమాట. అది ఇంకా బ్రేక్ అవ్వదు. సో రేపు పొద్దున్న ఏమంటానంటే నేను, ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ అయితే, గ్యాప్ డౌన్ ఆర్ లైక్ గ్యాప్ డౌన్ అయ్యింది అనుకున్నాం. ఓకే, గ్యాప్ డౌన్ అయ్యింది అనుకున్నాం మార్కెట్. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఈ ఏరియాని టెస్ట్ చేసి డౌన్ సైడ్కి వచ్చేస్తుంది మార్కెట్. ఓకే, ఈ ఏరియాని టెస్ట్ చేసి ఈ ఆర్డర్ బ్లాక్ ఇంకా అంటే ఈ ఆర్డర్ బ్లాక్ని రెస్పెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి రెస్పెక్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ డైరెక్ట్గా ఎంట్రీ అయిపోకండి. ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగితేనే 1 మినిట్ టైం ఫ్రేమ్లోని తర్వాత డౌన్ సైడ్కి ఎంట్రీ ప్లాన్ చేయండి. అదే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తేనే డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయండి. ఓకే, లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అయిపోతున్నా సరే మనం డౌన్ సైడ్ ఎంట్రీస్కే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే హైయర్ టైం ఫ్రేమ్లో ఈ హై అనేది ఇంకా మంచిగా బ్రేక్ అవ్వలేదు అది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఈ హై బ్రేక్ అయితే అప్ సైడ్ బ్రేక్ అయిపోతే బుల్లిష్ సైడ్ ఇంకా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనకి అప్ సైడ్ ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ డేంజర్ ఏం లేదు. బట్ స్టిల్ ఓవరాల్గా ఈ హై కూడా బ్రేక్ అయిపోతే ఇంకా టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ హై బ్రేక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది గ్యాప్ అప్తో హై బ్రేక్ అవుతుందా, నార్మల్గా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి హై బ్రేక్ అవుతుందా అనేది రేపు ఇంపార్టెంట్ థింగ్ అనమాట మనకి. ఓకే, సో ఇక్కడ బెటర్ ట్రేడ్ చేయకుండా ఉండడం బెటర్. ఈ ఏరియాలో ట్రేడ్ చేయకుండా ఉండడం బెటర్. ఇది ఉంచండి, ఈ ఏరియాలో ట్రేడ్ చేయకుండా ఉండడం బెటర్. ఎందుకంటే బట్ స్టిల్ ఇక్కడ ఏం ఇంబ్యాలెన్స్ ఏం లేదు, ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి రియాక్షన్ జరిగిపోయింది. సో మనకి అక్కడ ఏం లేదు. బట్ స్టిల్ చూసుకుంటే ఈ హై బ్రేక్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డౌన్ సైడ్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ ఒక అప్ సైడ్ రియాక్షన్ ఇచ్చి ఇక్కడ ఈ ఏరియాని టెస్ట్ చేసి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేస్తుంది లేదు అనుకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతే అప్ సైడే చూసుకుంటారు. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 48,000 లెవెల్ కదా. అండ్ అట్ ద సేమ్ టైం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇది. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్లో అయినా ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినా నమ్మకండి. ఒకవేళ ఇందాకలా నేను చెప్పాను కదా క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయ్యి, అది నమ్మకండి. బికాస్ ఎందుకు నమ్మొద్దని చెప్తున్నానంటే ఇక్కడ ఈ హైని బ్రేక్ చేయట్లేదు. ఓకే, ఈ హైని బ్రేక్ చేస్తుంటే అప్పుడు అది ఇక్కడ స్వీప్ ఆఫ్ అయినా మనం నమ్ముతాం అంట ఇక్కడ ఈ స్టాప్లో. సో ఆ స్వీప్ ఆఫ్ అయినా నమ్మకండి. సో ఇంకా మనం డౌన్ సైడ్కే ఇంకా ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో నేను ఓవరాల్గా చెప్తుంది ఏంటంటే ఈ హై బ్రేక్ దీని మీద వ్యాలిడిటీ అయ్యి ఉంటుంది, అంత దీని మీద బేస్ అయ్యి ఉంటుంది ఈ హై మీద. ఓకే, రైట్. సో ఇంకా డౌన్ సైడ్ చార్ట్ లేదు కాబట్టి ఇక్కడ చార్ట్ లేదు కాబట్టి మనం ఏం చెప్పలేమాట. సో ఇంకా ఆటోమేటిక్గా డౌన్ సైడ్ ఎంట్రీస్ ఏదైతే వస్తే 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుంటూ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటాం అనమాట. సో అది బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్ అనమాట మనకి. సో నిఫ్టీ కూడా సేమ్ అలాగే ఉన్నది. నిఫ్టీ ఇంకా ఈ ఏరియాకి వస్తుందన్నమాట. సో నిఫ్టీ కూడా సేమ్ డిట్టో అదే ప్లాన్. ఓకే, నిఫ్టీ కూడా సేమ్ ఈ ఏరియాకి వస్తున్నది. ఓకే, నిఫ్టీ కూడా సేమ్ ఆ ఏరియాకి వస్తుంది. ఓకే, సేమ్ ఈ హై అనేది దీన్ని బట్టే ఉంటుంది, అప్ సైడ్కి వెళ్ళాలా డౌన్ సైడ్కి వెళ్ళాలా. ఓకే, ఒక ఈ ఏరియాలోనే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోని మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ వస్తే ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఓకేనా, రైట్. సో నేను ఈ ఏరియాలో ఉన్నంత వరకు ఇంక డౌన్ సైడ్ చూస్తాను అనమాట. ఓకే, ఈ ఏరియాలో ఉన్నంత వరకు బేరిష్ సైడ్ ఎంట్రీస్కే ప్లాన్ చేస్తాను అనమాట. ఓకే, రైట్. సో అది మాట అనాలిసిస్. మీకు ఏదైనా ఇంకో పాయింట్ కూడా చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను సుజలాన్ స్టాక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మొన్న. ఏంటంటే వన్ డే లాస్ట్ వీక్ సుజలాన్ స్టాక్ ఎంట్రీ చెప్పాను అనమాట. దివాళీ స్టాక్ టైంలో ఏంటంటే ఈ ఎంట్రీ ఇక్కడ ఇస్తున్నాను అంటే ఈ ఎంట్రీ మీకు ఇస్తున్నాను. అండ్ పొజిషనల్ ట్రేడింగ్ ఎవరైనా స్టాక్ ఇన్వెస్ట్ చేసుకుంటారంటే చేసుకోండి, తర్వాత డెవలప్మెంట్స్ చెప్తానని చెప్పాను. మండే ఒక డెవలప్మెంట్ చెప్పాను, మళ్ళీ ఈరోజు ఒక డెవలప్మెంట్ జరిగింది అనమాట. సో ఆ డెవలప్మెంట్ ఏంటో అనేది చెప్తాను. మెయిన్గా ఏంటంటే ఒక అతను మన కామెంట్ సెక్షన్లో విలేజ్ తెలుగు మిషనరీ అతని కోసమే చెప్తున్నాను. అతనే అడిగాడు అనమాట. సో అతను పెట్టినట్టు ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అతని కోసమే వేరే వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా సరే చూడండి ఒకసారి వీడియో ఏం జరిగింది ఏంటంటే. ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ అనమాట, అందుకే చెప్తాను. సో ఏమైంది ఆ రోజు, మీరు కావాలనుకుంటే ఈ స్టాక్ గురించి కూడా ఎప్పుడు దివాళీ ముందు రోజు ఈ స్టాక్ ఎంట్రీ చెప్పాను. ఏంటంటే ఇప్పుడు చూడండి 17th అక్టోబర్, 20th అక్టోబర్ ఈ ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను మీకు. ఈ స్టాప్ లాస్ ఇచ్చి ఈ విక్కిలా స్టాప్ లాస్ ఇచ్చి కావాలంటే బ్యాక్ వెళ్ళి చూసుకోండి. నేనేమి మార్కెట్ అయిపోయిన తర్వాత చెప్తున్న మాటలు కాదు ఇవి, ముందే చెప్పాను. ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. ఓకే, సో మీరు నన్ను ఆ క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు, వెళ్ళి 20th అక్టోబర్ వీడియో చూసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే ఈ 20th అక్టోబర్ తర్వాత నుంచి అప్ సైడ్కి ర్యాలీ అయిన తర్వాత మళ్ళీ నేను
24th October అంటే రీసెంట్గా మొన్న ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే మళ్ళీ వీడియో చేసి పెట్టాను. ఏం పెట్టాను లైక్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఈ హై బ్రేక్ అయింది కదా, ఈ హై బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ స్వీప్ అయింది. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏం లేదు, బట్ స్టిల్ స్వీప్ అయింది. స్వీప్ అయ్యి ఏంటంటే రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చిందని చెప్పాను. ఫస్ట్ టార్గెట్ వచ్చింది, రైట్. అయితే ఎవరైతే ఫస్ట్ టార్గెట్ బుక్ చేసుకుంటారో వెల్ అండ్ గుడ్. అయితే నేను ఏం చెప్పాను, మళ్ళీ ఫస్ట్ టార్గెట్ వచ్చినా సరే ఇక్కడ స్వీప్ అయింది కదా, కొద్ది రిట్రేస్మెంట్ తీసుకుంటుందని చెప్పాను. చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ లైన్ కూడా గీసాను. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ అప్స్కి వెళ్తుంది. కావాలంటే వెళ్ళి చూసుకోండి. లైక్ 20 లైక్ ఏంటంటే చెప్పాను కదా ఫ్రైడే 24th October వీడియో పెట్టాను సోలార్ ఎనర్జీ గురించి. అక్కడ ఆ వీడియోలో లాస్ట్ 10 minutes, 10th minute నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఆ వీడియో. అక్కడికి వెళ్ళి చూడండి. మనం పిన్ టు పిన్ ఎక్కడ లైక్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందని కూడా చెప్పాను. నేనేమన్నానంటే ఆ రోజు లైక్ ఏంటంటే రిస్క్ని భరించగలరు అనుకున్నారు. ఎందుకంటే లైక్ ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ అయింది. చాలా మంది ఏంటంటే కొంచెం భయపడుతుంటారు. ఇంత ఈ ఫాల్ ఏదో పొజిషనల్ స్టాక్ అంటే మరి అలాగే ఉంటుంది. పొజిషనల్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ అలాగే ఉంటుంది అనమాట. నేనేమనంటే ఇంకా లైక్ ఏంటంటే చెప్పలేం, ఇది మళ్ళీ స్టాప్ లాస్, కొన్నిసార్లు స్టాప్ లాస్ కుట్టినా కొట్టచ్చు. బట్ లైక్ డౌన్ సైడ్కి ఇలా వచ్చేసి ఇక్కడ స్వీప్ చేసింది కదా, డౌన్ సైడ్కి ఇలా వచ్చి ఈ స్టాప్ లాస్ కొట్టేసినా కొట్టేయచ్చు. నేనేమనంటే అలాగో ఇంకా లైక్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది కదా, ఎందుకు భయపడడం అనవసరంగా. నేనైతే ఉంచుతాను, నా పొజిషన్, నా స్టాక్ అయితే ఉంచుతానని చెప్పేసి నేను చెప్పాను కదా రోజు. ఎగ్జాక్ట్గా ఆ ఏరియా దగ్గర నుంచే ఈరోజు మంచి మూమెంట్ వాల్యూ వచ్చిందన్నమాట. సో అయితే దీని ఎందుకు చెప్తున్నానంటే మన టార్గెట్ వచ్చేసిందని చెప్తున్నాను. ఇంకా లైక్ ఏంటంటే ఈ యాక్చువల్ చెప్పాలంటే మన టార్గెట్ వచ్చేసింది. రేపు పొద్దున మార్కెట్ ఓపెనింగ్ అయినా లైక్ ఏమంటారు దాన్ని, మార్కెట్ లైక్ ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అయినా, సో ఇది ఉంది చూడండి వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. సో దగ్గరికి వచ్చేసాం. సో ఎవరైతే పొజిషన్స్ ఉన్నాయో వాళ్ళకి ఎగ్జిట్ అయిపోండి అని చెప్పడానికి ఈరోజు చెప్తున్నాను అనమాట. ఏదో లైక్ ఏంటంటే ఇలా జరిగిపోయింది అది చూపించుకోవడానికి కాదు, కాషన్ చేస్తున్నాను అనమాట నేను. ఓకే, సో అయితే ఓవరాల్గా మీకు చెప్పుండొచ్చు. ఓవరాల్గా లైక్ ఏంటంటే నేను ఇక్కడ టార్గెట్ పెట్టుకుందాం అనుకున్నాను అని అన్నాను కానీ, బట్ స్టిల్ ఎందుకంటే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం అని చెప్పేసి అని చెప్తున్నాను ఇప్పుడు. సో ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్స్ ఇక్కడ ఎగ్జిట్ చేసుకోండి. చాలా మంచి రిస్క్ ఇవ్వడే వచ్చింది సార్. చూసుకుంటే లైక్ ఏంటంటే పొజిషనల్గా చాలా మంచిగా మనీ మేక్ చేసింది అనమాట ఇది మనకి. సో విత్ ఇన్ లైక్ 1 వీక్లోనే మంచిగా, సారీ 1 వీక్లోనే మంచిగానే మనకి రిటర్న్ ఇచ్చింది. సో బెటర్ ఎగ్జిట్ అయిపోండి. ఇంకా నేను ఈ స్టాక్ గురించి మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ చెప్పను, బికాజ్ ఎగ్జిట్ అయిపోతున్నాం కాబట్టి. ఇంకా మనం ఫర్దర్గా తర్వాత ఏమైనా మళ్ళీ ఈ ఏరియాలో ఇక్కడ ఏమైనా ఎంట్రీ పాసిబిలిటీ ఉంటే తర్వాత చెప్తాను. సో ఎవరైనా ఉంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఇంకా ఈ స్టాక్ గురించి ఇంకా నేను ఫర్దర్గా డెవలప్మెంట్ ప్రజెంట్ చెప్పను. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమైనా వస్తే దానికి అప్పుడు మాట్లాడతాను. ఓకేనా. సో రైట్, ఈ సులాన్ స్టాక్ గురించి అయిపోయింది అనమాట. ఓకేనా, రైట్. సో అది మాట ఈరోజు మార్కెట్ అనాలిసిస్. మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, సో November 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరు వీడియో చూసుంటారు, చాలా లెంగ్తీ వీడియోలో చాలా ఎక్స్ప్లెనేషన్, పిన్ టు పిన్ మనం లైక్ మార్కెట్ స్ట్రక్చర్ని ఎలాగా మాట్లాడుకుంటున్నాం ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది. లైక్ ఎవరికైనా కొత్త వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే, సో ఇలాంటి సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే సో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.